వాసుదేవన్ గారు, ఈ యొక్క వేణుస్వామి అనగా రోగు. ఎందుకంటే అదే ఒక స్వామి అంటే సమాజంలో ఎట్లుంటుందంటే ఒక మన సంస్కృతి ఆచారాలు తెలిసిన వ్యక్తిగా సమాజంలో గౌరవపడతాడు. ఈడేందండి, నేను పెగ్గు తాగుతా, నేను మటన్ తింటా, చికెన్ తింటా, రేపు నా జ్యోతిష్యాన్ని అడగకపోతే నేను మటన్ షాప్ పెట్టుకుంటా, ఇలాంటి వ్యక్తి హిందూ సమాజానికి సిగ్గుచ్చేటు. ఇంకేం అవసరము? మొన్న కూడా 175 అని వైనాడు 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాడు, ఇక్కడ కేటీఆర్కి అవకాశం ఉన్నది, కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడు, క్లీన్ స్వీప్ చేస్తాడు, అనేక అబద్ధాలు ఈ తాగోతు వేదవాకి. ఎందుకంటే ఇటు సామి ఆవిడు మళ్ళీ ఒకసారి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాడు వ్యాఖ్యలు చేసి బహిరంగ విమానం చేయాలి, దేశం తీయాలి బయట. అప్పుడు మాలాంటి ఇలాంటి డూప్లికేట్ స్వామి గారు మళ్ళీ బుట్టుకురారు. ఎవరు వీడు అసలు? వీరికి ఏం అవసరము వ్యక్తిగతంగా మా ఆరోపణలు చేయడానికి? వీడు దుకాణం నడవడానికి అమాయకుల ప్రజలు. ఎందుకంటే నేను ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కూడా, ఒక ఫిజిషియన్ క్లినికల్ సైకాలజిస్ట్ ఆల్సో. సైకలాజికల్గా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఒక ఉపశమనం గురించి అరే పలానా వ్యక్తి ఏమైనా రెమెడీ చెప్తాడేమో అని చెప్పేసి ఒక ఆశతో వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని క్యాచ్ చేయడానికి ఇలాంటి దుర్మార్గులు సమాజంలో పుట్టుకొస్తారు, పుట్టగొడుగులాగా. అలాంటి వాళ్ళని క్యాచ్ చేసుకుని వాళ్ళకి పిచ్చి పిచ్చి పూజలన్నీ చేయించుకుంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదించుకుంటూ, నేను అడుగుతున్నాను మీడియా 99 ద్వారా అడుగుతున్నారు, వేణుస్వామి నువ్వు అంత పుడింగ్ అని కదా, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పగలుగుతావా? ఎవరు నువ్వు అసలు? నీకు ఏం అవసరము? ఇలాంటి దళితులు హిందూ సమాజాన్ని బదనాం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. వేణుస్వామి మళ్ళొకసారి చరిత్రలో, మళ్ళొకసారి భవిష్యత్తులో ఎవరు వ్యక్తిగత జీవితాలు అడుగు పెట్టావో నేను మొత్తం బహిరంగంగా దేవశుద్ధి చేస్తాం. జాగ్రత్త. ఎవరు మనుషుల జీవితాలు పాడు చేయడానికి విడవరు అసలు? వీరికి ఏం అధికారం ఉంది? ఆడి జీవితం అని చక్కలేదు. వ్యక్తిగతంగా మాట్లాడమంటే మొత్తం బట్టలు వేస్తాం మేము. ఆయన జీవితం ఆయన వ్యక్తిగతంగా తెలుసా? మహిళా కమిషన్ ఎలాగో నోటీసులు జారీ చేసింది అంటే ఇన్నాళ్ళకి వాడి వ్యక్తిగత జీవితం కరెక్ట్ ఉందా? వాడు సరైన వాడేనా? మేము చెప్పాలా? వాడి భార్య కూడా మహిళ, మా చెల్లి లాంటిదే కదా, మేము విమర్శించొచ్చా? వాడు చేసే కార్యక్రమాలు మాకు తెలియదా? లోకల్ ఉండే రాజకీయ నాయకులు మాకు తెలియదా? 2 నిమిషాలు పట్టదు వాడు మొత్తం బట్టబయలు చేయడానికి. సిగ్గు తప్పిన మీద వాడుస్తున్న విషయంలో ఇచ్చేసి వాళ్ళకి సోషల్ మీడియా హైప్ రావడానికి. అరే రేపు భవిష్యత్తు ప్లాన్ చేసుకుని వాళ్ళ జీవితంలో బతుకుంది వీడవలండి. వాళ్ళకి చుట్టమా, వాళ్ళ పాలోడా, వాళ్ళ బంధువా? ఏం సంబంధం లేని విషయాలు వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి వాళ్ళు పట్టుకొని తంతే చక్కగా అవుతారు. రైట్. శివపార్తి గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? రావు గారు, నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే వేణుస్వామి గారి గురించి మాట్లాడండి కానీ వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడకండి దయచేసి. నేను ఏమన్నామ్మా, వాళ్ళ ఆవిడ కూడా మా చెల్లి లాంటిదని చెప్పాను తల్లి, అది గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్గా వినండి. నేను చెప్తున్నాను, ఆ వ్యక్తిగత జీవితం నాకు తెలుసు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి నాకు తెలుసు, నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒకటి కించపరచదని నేను చెప్తున్నాను. ఆడేవాడు చక్కగా లేదు, మంది జాతకాలు ఏం చెప్తాడు వీడు? కరెక్టేలే బ్రదర్. మీరు అంటే ఆవిడ ఒక ప్రముఖ వీణ వాయిద్యురాలు, ఒక కళాపార్వతి గారు. నేను ఏ విధమైన మాట వాళ్ళతో ఏ విధమైన ఆమె అభాస్యం చేయలేదమ్మా. ఆమె కూడా మా చెల్లి లాంటిదని చెప్పాను. ఛానల్స్ కూడా నేను ఒక విజ్ఞప్తి ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు అసలు ఒక నెల రోజుల నుంచి రాస్తారు లావణ్య. అసలు ఎవరికి కావాలండి ఆ థంబ్నెయిల్స్ పెట్టేసి డిబేట్లు పెట్టి ఏంటి అసలు ఈ చెత్త? అన్ని ప్రైమ్ ఛానల్స్ కూడా, ఈవెన్ ప్రైమ్ ఛానల్స్ కూడా కూర్చోబెట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేసి ఏం సందేశం ఇస్తారో అర్థం కాదు. సో మీడియా ఛానల్స్ నేను బహిరంగంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 2 రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, పొలిటికల్ గా చాలా అవినీతి కేసులు బయటకు వస్తున్నాయి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి మీరు టెలికాస్ట్ చేయండి తప్పితే వ్యక్తిగత జీవితాల్లో కెమెరాలు పెట్టి, అంటే అది న్యూసే కాదని మేము అనట్లే. లేదు ఒక రోజు 2 రోజులు రోజు అసలు ఎపిసోడ్లు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అసలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, వీళ్ళ సపోర్టర్స్ వాళ్ళ సపోర్టర్స్, దీని మీద డిబేట్స్ ఏంటంటే అసలు ఈ చండాలం. అది కొంచెం తగ్గిస్తే కొంచెం బెటర్. మనం మంచి విషయాల్ని సొసైటీలోకి ఇంపోజ్ చేస్తే అది ఓన్ చేసుకుంటారు. ఇలాంటి నెగిటివిటీ ఉన్న విషయాల గురించి డిబేట్స్ పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దని నేను మీడియా ఛానల్స్ కి విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి, వేణుస్వామి గారు
ఇప్పుడు ఆయన చెప్పేది అంతా నెగిటివ్ జ్యోతిషమే. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పాజిటివ్ వార్త మనిషిని బ్రతికిస్తది అంటారు. ఒకవేళ ఈవెన్ మన జాతకంలో లేకపోయినా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు బాగుంటావు, నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతావు అంటే అతనికి క్షీణం ఉన్నా కూడాను అతను ఉండే మానసిక పరిస్థితిని అంటే నేను బ్రతుకుతాను అని ఒక పాజిటివ్ లో ఆయన వ్యాధి కూడా తగ్గిపోవచ్చు. అలా అంత పాజిటివిటీకి అంత అవకాశం ఉంటది. అలాంటి పెళ్లి చేసుకున్నారో లేదో ఇంకా ఎంగేజ్మెంట్ మీరు విడిపోతారు, మీరు పెటాకులు అయిద్దంటే మన సబ్ కాన్షియస్ గా ఆ విషయం మనకు తెలియకుండానే మనని హంట్ చేస్తా ఉంటది. శివపార్వతి గారు ఇలా నెగిటివ్ చెప్పడం వల్ల ఏమైతుందంటే ప్రజల్లో ఒక అగపో క్రియేట్ చేస్తుండు. ఈయనకి ఎవరికి తెలియదు జ్యోతిషం వీడికే తెలుసు అని ఇంత కళాఖండిగా చెప్తుండే ఈయనకు మొత్తం సర్వం తెలుసు అని చెప్పేసి ఒక అమాయకులను ఒక అపోహ క్రియేట్ చేయడానికి అంతే తప్ప తనకు తాను హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ చెప్పడం చేయకూడదు అనేది. ఈయన పేరు రావడం కోసం, ఈయన బ్రతకడం కోసం, ఈయన పొట్టకూటి కోసం ఇలా నెగిటివ్ గా చెప్పేసి అది మళ్ళీ స్ప్రెడ్ అయ్యి అవును కరెక్ట్ వేణుసు అని చెప్పి డాక్టర్ గారు చెప్పిందని మనం కొంత ఏకీభవించాలా సబ్జెక్ట్ అంటే కొంత గట్టిగా చెప్పిండొచ్చు, ఆయన కొంత కఠినంగా చెప్పిండొచ్చు, కానీ కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు కొంత పేరు వచ్చినాక ఏమవుతుందంటే సమాజంలో చాలామంది అమాయకులు నిన్న ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి పందాలు పెట్టిండొచ్చు, లేదా ఇలాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి లక్షలు వేలు పూజలకు హోమాలకు ఖర్చు పెట్టిండొచ్చు. అరే బాబు నువ్వు పోయి చదువుకోరా స్వామి, ఏదైనా నేర్చుకోరా, కోర్సు నేర్చుకోరా, ఉద్యోగం వస్తుంది అంటే, లేదా నువ్వు ఆడపోయి పూజ చేయరా ఈడపోయి చేస్తా అంటే రోజు ఎంతమంది కాబట్టి కొంత పేరున్న వాళ్ళు, కొంత రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇందాక సార్ చెప్పారు, ఇందాక మన బీజేపీ సార్ చెప్పడం కూడా ఏంటంటే కొంత పద్ధతిగా ఉండాలా, చాలా మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు